రక్షణ రంగంలో స్వావలంబన ఈ అంశం మీద భారతదేశంలో కొద్ది కాలం నుంచి చాలా చర్చ జరుగుతోంది. 2016లో మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అని చెప్పి ఒక స్పెషల్ కమిటీ కూడా వేశారు ధీరేందర్ సింగ్ ఆధ్వర్యంలో. జనరల్గా మన డిఫెన్స్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ మనం ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటుంటాం. ముఖ్యంగా రష్యా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, అమెరికా నుంచి ఇలా. అయితే డిఫెన్స్లో కూడా సెల్ఫ్ రిలయన్స్ ఎందుకు ఉండకూడదు అనే దాని మీద మనం కమిటీస్ కూడా వేసుకున్నాం. దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా ఫాలో అవుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అనే ఆలోచన ఇంకా బలపడింది. మన ఎంఎస్ఎంఈ సెక్టర్కి అది బూస్ట్ ఇస్తుంది. దాంతోపాటు మన సొంతంగా మన ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా డిఫెన్స్కి సపోర్ట్ చేయొచ్చు. ఇలా రకరకాల ఆలోచనలు బయలుదేరుతున్నాయి. దీనికి కొత్త ఊతం ఒకటి వచ్చిందనమాట. అదే ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది భారతదేశానికి కొత్త ఏమీ కాదు. ఇంతకుముందు విక్రాంత్ పేరుతో ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఉంది. 1971లో ఐఎన్ఎస్ విక్రాంత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చేసిన సేవలు, అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో ఇది చేసిన సేవలు ఇప్పటికీ మరవలేము మనం. 50 సంవత్సరాలు అయినా సరే ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఇప్పటికీ కూడా ఇండియన్ నేవీకి ఒక స్పెషల్ రెస్పెక్ట్ అనమాట. యుద్ధ టైంలో విక్రాంతే మన వెనకాల ఉన్న సపోర్ట్. అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అయితే ఇంతకుముందున్న ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండిజినస్ కాదు, స్వదేశంగా తయారు చేసింది కాదు. ఇప్పుడు మనం కొత్త విక్రాంత్కి వచ్చామన్నమాట. ఈ కొత్త విక్రాంత్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే విమాన వాహక నౌక అనమాట. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది ఇండియాలో మనం స్వదేశంగా తయారు చేసుకున్నాం. దీన్ని డిజైన్ చేసింది మన నేవీ వాళ్ళ వార్షిప్ డిజైన్ బ్యూరో. ఇది కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారనమాట. కొచిన్ షిప్ యార్డ్ అనేది ఒక పబ్లిక్ సెక్టర్ షిప్ యార్డ్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ కింద ఈ కొచిన్ షిప్ యార్డ్ వస్తుంది. సెల్ఫ్ రిలయన్స్ కోసం ఈ షిప్ యార్డ్ మనకి వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు తయారు చేసిన ఈ డిజైన్కి కొచిన్ వాళ్ళు బిల్డ్ చేశారు ఈ షిప్ని. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో న్యూస్లో ఉంది. మోడీ గారు ఈ సెప్టెంబర్ 1-2 తారీఖులో కర్ణాటక, కేరళ ఈ 2 రాష్ట్రాలు విజిట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన కేరళలో కొచ్చిన్లో ఈ కొచ్చిన్ షిప్ యార్డ్లో ఐఎన్ఎస్ విక్రాంత్ని కమిషన్ చేయనున్నారనమాట. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇప్పుడు అందుకే న్యూస్లో ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పుడు ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది దాదాపు మన దేశంలో ఉన్న 100 ఎంఎస్ఎంఈలు, 100కి పైగా ఎంఎస్ఎంఈలు దీనికి ఎక్విప్మెంట్ సపోర్ట్ చేస్తున్నాయి. దాంతోపాటు ఇండియాలో ఉన్న మేజర్ ఇండస్ట్రియల్ హౌసెస్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇండిజినస్ బిల్డ్ షిప్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, అంటే మన మ్యారిటైమ్ కోస్టల్ సెక్యూరిటీ, మన మ్యారిటైమ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇండియా చుట్టూ మనకు తెలుసు 3 వైపులా సముద్రం ఉంది. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ మ్యారిటైమ్ సెక్యూరిటీకి కొత్త సపోర్ట్ సిస్టమ్ అవనుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఐఎన్ఎస్ విక్రాంత్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ పొడవు ఎంత తెలుసా? 262 మీటర్స్ అండ్ 62 మీటర్స్ వైడ్ ఉంది ఇది. దాంతోపాటు దాని హైట్, ఆ షిప్ యొక్క హైట్ 59 మీటర్స్ అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ కన్స్ట్రక్షన్ 2009లో స్టార్ట్ అయింది. అండ్ విక్రాంత్లో 2300 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. దాదాపు దానిలో 1700 క్రూ దానిలో ఉండొచ్చు. సో చాలా రకరకాల క్యాబిన్స్, ఉమెన్కి స్పెషల్ క్యాబిన్స్ కూడా ఉన్నాయి ఐఎన్ఎస్ విక్రాంత్లో. సో ఐఎన్ఎస్ విక్రాంత్లో ఇది చెప్పాను కదా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని, దీనిలో 30 ఎయిర్ క్రాఫ్ట్స్ అరేంజ్ చేసే అవకాశం ఉంది. MiG-29K ఫైటర్ జెట్స్, కమో 31, తర్వాత మల్టీ రోల్ హెలికాప్టర్స్, తర్వాత లైట్ కంబాట్ హెలికాప్టర్స్, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్లో పెట్టి విమానాలు లాంచ్ చేయొచ్చు అనమాట. ఇది ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కాబట్టి పూర్తిగా మన రక్షణ రంగానికి ఇది ఒక కిరీటం అని చెప్పొచ్చు.